హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి యూజీసీ నెట్ డిసెంబర్ 2023కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్ని మర్చిపోయినట్లయితే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే యూజీసీ నెట్ డిసెంబర్ 2023కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ లింక్ ద్వారా మీరు ఒకవేళ అప్లికేషన్ నెంబర్ని మర్చిపోయినట్లయితే మీరైతే రికవరీ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది సో మన యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, లేదా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, మీ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, మీరు క్వాలిఫైడా కాదా అని రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకున్నా అప్లికేషన్ నెంబర్ ద్వారానే మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ నేను ఇచ్చిన లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే నెక్స్ట్ ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. దీంట్లో వచ్చేసి మీరు అప్లికేషన్లో మీ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని అయితే రికవరీ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు దాంట్లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క మెయిల్ ఐడి అనేది అప్లికేషన్ కోసం ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సెక్యూరిటీ క్యాప్చా అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ ఆ క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ప్రెజెంట్ అయితే నాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నేను సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మీకు సంబంధించి మీ యొక్క క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, మీ యొక్క మెయిల్ ఐడి కావచ్చు, నెక్స్ట్ మొబైల్ నెంబర్ కావచ్చు కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీకు సంబంధించి యువర్ అప్లికేషన్ నెంబర్ అంటూ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీన్ని కాపీ చేసుకొని సో మీరు ఫర్దర్గా మీ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, మీ యొక్క స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ అయితే చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.